ఈ ఉదయకాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుకోవడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, మానవాళికి రక్షణ అనేటువంటి అంశం గురించి మనం చూడబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, మానవాళికి రక్షణ అనేటువంటిది. ప్రియులరా, యేసు పుట్టుక ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ భూమి మీద అందరూ జన్మించినట్లుగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు. అంటే యేసుక్రీస్తు వారు పురుషుని ప్రమేయం లేకుండా కేవలము స్త్రీకి మాత్రమే జన్మించాడు అనేది మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నటువంటి సత్యము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు వారు పుట్టడానికి సుమారుగా 700 సంవత్సరాలకు పూర్వము తెలియచేసినటువంటి ప్రవచనము. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుబడును. ప్రియులరా, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది. కనివిని వెరగనటువంటి ఒక అద్భుత కార్యము. కన్యకకు మాత్రమే, అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ మాత్రమే ఒక కుమారుని కనటం అనేది ప్రవచనానుసారంగా, లేఖనానుసారంగా మనం చూస్తే అది కేవలము యేసుక్రీస్తు వారిలో మాత్రమే జరిగింది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరము కూడా పురుష సంతానము. అంటే మన తల్లి తండ్రుల యొక్క ప్రమేయం వలన, సంసార జీవితం వలన మనమందరం కూడా పుట్టాం ప్రియులరా. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ప్రత్యేకంగా కేవలము స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి వాడుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అయితే ముందుగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టడానికి మునుపు, లేదా యేసు భూమి మీద రాకమునుపు ఆయన స్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. యోహాను సువార్త మనం గమనిద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ భాగంలో యోహాను గారు ఇలా తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంకి బైబిల్ తిప్పుకోండి. 17వ అధ్యాయం 5వ ఏమంటారంటే, తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు స్వయంగా చెప్పబడినటువంటి లేఖనాలు. తండ్రి, లోకము పుట్టక మునుపు, అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్తము నిర్మించక మునుపు తనైన దేవుని యొద్ద యేసుక్రీస్తు వారికి ఎలాంటి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రియులరా, అంటే మీకేం తెలియచేయాలనుకోతున్నానంటే, యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టక మునుపు ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీకు ఇంకా యోహాను గారు చాలా అద్భుతమైనటువంటి లేఖనం తెలియజేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ భాగంలో
రెండవ వచన భాగంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాల్లో. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరా వాక్యము అని ఆలోచించేసినట్లయితే మరలా అదే యోహాను గారు ఆ వాక్యాన్ని మనకు బయలుపాటు చేస్తూ ఉంటాడు. 14వ వచన భాగంలో మనం చూసినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్తాడు. అంటే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద కన్యకకు జన్మించినటువంటి వ్యక్తిగా మనము యేసుక్రీస్తు వారిని చూడగలము. అంటే ఆది అందు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యం అనే పదం బదులు యేసుక్రీస్తు అని మనం పెట్టి ఆ లేఖనాన్ని చదివితే, ఆది యందు యేసుక్రీస్తు వారు ఉండెను, యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే యేసు భూమి మీదకు రాకమునపు ఆయన స్థితి గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే ఆయన తండ్రి యొద్ద ఉన్నాడని. అలానే మీరు ఇంకొక లేఖనాన్ని మనం చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 వచన భాగంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20 వచనంలో, మానవ లేక రక్షణార్థ నిమిత్తం యేసుక్రీస్తు వారు ఎప్పుడు నియమించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ పేతురు మహాశయుడు అంటాడు, జగత్తు పునాది వేయబడకునుపే ఆయన నియమించబడెను అని చెప్పినటువంటి లేఖనాన్ని మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు వారు భూమి మీద రాకమునుపే తండ్రి వద్ద ఉన్నాడని, యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క రక్షణార్థమై జగత్తు పునాది వేయబడకమునుపే నియమించబడ్డాడని విషయము మనకు గోచరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు అనేటువంటి విషయాన్ని మనకి గ్రంథం చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక వైపు మనం బైబిల్ తిప్పుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ బిడ్డలకు లేదా క్రైస్తవులకు తెలియచేసేటువంటి విషయము. 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి. ఎవరు కలిగిన మనసు అంట? యేసుక్రీస్తు వారు కలిగిన మనసును మీరును కలిగి ఉండి అని అంటాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఈ లేఖనంలో మనం గమనించినప్పుడు 6వ వచనంలో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద రాకమునుపు ఆయన దేవునితో, అంటే తండ్రి అయిన దేవునితో సమానుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు ప్రియులరా, యేసుక్రీస్తు వారు మరి దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగంలో కూడా మనం ధ్యానించగలము. ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం వైపు బైబిల్ తీసుకుందాము. 4వ అధ్యాయము 4వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే
ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, భూమి మీద రాకమునుపు ఆయన స్థితి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నట్టుగా ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యేసు భూమి మీద రాకమునుపు ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంటాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్త. అంటే ఇక్కడ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే అపవాది మనుషుల యొక్క మనోనేత్ర గుడ్డితనం కలుగజేసేటట్టుగా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ యేసు దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. మరలా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే, సృష్టి సమయంలో యేసుక్రీస్తు వారు దేవునితో ఉన్నాడు అనేటువంటి దాన్ని స్పష్టం చేస్తూ ఉంటాడు. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక వైపు మనం బైబిల్ చెప్పుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నప్పుడు ప్రియులరా 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే యేసుక్రీస్తు వారిని చెప్తున్నాడు పౌలు గారు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఇక్కడ గమనించినట్లయితే సర్వము కూడా యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సృష్టి సృజించబడింది. అంటే ఇక్కడ సృష్టిని సృజించేటువంటి క్రమంలో తండ్రి అనేటువంటి దేవునితో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ సృష్టిని యావత్తును చేసినటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసు భూమి మీద రాకమునుపు ఆయన స్థితి ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనం చూసాము, ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద రాకమునుపు ఆయన పరిస్థితి ఏంటి అని అంటే, మానవుల యొక్క రక్షణార్థమై జగత్తు పునాది వేయబడపునిపే నియమించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా యేసుక్రీస్తు వారు భూమి మీద రాకమునుపు ఆయన స్థితి ఏంటి అంటే, తండ్రి అయినటువంటి దేవునితో సమానముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగంలో. అలాగనే సృష్టిని చేసే క్రమంలో మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు సృష్టిని చేసేటువంటి క్రమంలో కలుగుగాక అంటే కలిగింది. అంటే అవి అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అది అధికారములైనను ప్రధానులైనను సమస్తమును కూడా ఆయన్ను బట్టి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా సృజించబడ్డాయి అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా గట్టిగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రశ్న, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది? యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి రావాల్సిన అవసరం? రెండవదిగా మనం చూస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, భూమి మీదకు యేసుక్రీస్తు వారు రావాల్సినటువంటి అవసరత ఏంటి? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఓకే, అంటే మనం ఏం గమనించబోతున్నామంటే, ఎందుకు రాబోతున్నాడంటే ఇందాడే నేను చెప్పాను మీకు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మానవుల రక్షణకై జగత్తు పునాది వేయబడకునిపే దేవుని యొక్క ప్రణాళికలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. జగత్తు పునాది అంటే మనకు తెలుసు, దేవుడు ఆయా కాలాల్లో నిబంధనలు ఇస్తూ వచ్చాడు. కానీ మానవుడు దాన్ని నెరవేర్చుకోలేక మరణించినటువంటి పరిస్థితి, అంటే ఆత్మీయంగా దేవునికి దూరమైనటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఉదాహరణకి ఏదైనా తోటలో నిబంధన ఇచ్చాడు, నోవా కాలంలో నిబంధన ఇచ్చాడు, ఆ తర్వాత అబ్రహాంతో నిబంధన ఇచ్చాడు, ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన ఇచ్చాడు. ఏవి నెరవేర్చినటువంటి క్రమంలో ఇక యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. తండ్రి యొక్క మరి ప్రణాళికలో తండ్రి యొక్క ఆదేశానుసారం ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. దాంట్లో మొట్టమొదటిగా మనం చూసేటువంటి పాయింట్ ఏంటంటే,
తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన భాగాన్ని మనం బైబిల్లో చూద్దాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలకు వెళ్దాం ప్రియులారా. తిమోతి రాసిన పత్రికలు ఏమంటాడు? ఒకసారి తిమోతి పత్రిక మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 15 వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది అంటాడు. అంటే ఎవరిని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు పాపులను రక్షించుటకు అన్నాడు. వాస్తవంగా ఎవరు పాపులు అంటే దాంట్లోనే అర్థం ఉంది. పాపం చేసిన వారే పాపులు అనేటువంటిది. ఓకే, పాపులు ఎలా అవుతారు? దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచ్చిన భాగంలో చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తాడు. ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అంటాడు. అంటే పాపము చేసే ప్రతివాడు కూడా పాపి అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూసారా? మరి ఇలా పాపం చేసి దేవునికి దూరస్తుడైతే వాడి ముగింపు ఎలా ఉంటుందంటే నాశన కూపం వైపు వెళ్ళవలసిన పరిస్థితి. అంటే నరకములోనికి ఆత్మ వేదన చెందవలసిన పరిస్థితి. కొన్ని సంవత్సరాలు నిత్యత్వం అని అంటాడు ఆ స్థితిని కూడా. మరి అలాగా నరకానికి వెళ్ళటము దేవునికి ఇష్టమా? వాస్తవంగా దేవుడు మనల్ని తన స్వహస్తాలతో చేసి ఉన్నాడు. నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అని చెప్పేసి అన్నాడు. రెండోది, దేవుడు మనల్ని పరిశుద్ధమైన స్థితిలోనే సృష్టించాడు కదా. ప్రసంగంధం 7వ అధ్యాయం 29 వచ్చిన భాగం తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం పరిశుద్ధమైన స్థితిలో పుట్టించబడ్డాము. కానీ ఎప్పుడైతే మంచి చెడ్డల యొక్క వివేచన అనేది మనం ఎరిగి ఉన్నామో అప్పుడు మనలో కలిగేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబడం ఇవి ఉన్నాయి కదా, వీటిని బట్టి మనిషి పాపం వైపు నెట్టబడుతూ ఉన్నాడు. అపవాది అధికారంలోకి వెళ్తూ ఉన్నాడు. వాడి యొక్క కబంధస్తాల్లో బందీ అయిపోతున్నాడు. అదే లోకమని, అదే ప్రపంచమని, అదే యథార్థతని మోసపోతున్నటువంటి ఆ మానవుడు అలా మరణిస్తే వాడికి నిత్య నరకం ఉన్నది కనుక మరి దేవుడు జగత్తు పునాది వేయబడకుంపే మానవుల యొక్క రక్షణార్థము యేసుక్రీస్తు వారిని నియమించారు కనుక ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము పూర్ణాంగీకారమునకును యోగ్యమైనదై ఉన్నది అని అంటాడు. అట్టి వారిలో నేను ప్రధానుడు అని మాట్లాడుతూ ఉంటాడు. అలానే ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి పాపులను రక్షించుటకు అంటే మానవుడు పాపం చేసి దేవునికి దూరం అవుటాన్ని బట్టి రక్షించడానికి క్రీస్తు ప్రభువుని లోకంలోకి పంపించాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచ్చిన భాగంలో మరి లూకా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి అంటే దాని యొక్క భావం కూడా ఏంటి అని అంటే ఖచ్చితంగా పాపను రక్షించటం అనేటువంటిది. ఇంకా చాలా మరి లేఖనాలు ఉన్నాయి ప్రియులారా. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అని అంటే దేవుని రాజ్యమును ప్రకటించడం కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఏమండి, దేవుని రాజ్యం అంత ప్రాముఖ్యమైనదంటే అవును, దేవుని రాజ్యం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన బోధలో కూడా ఇదే చెప్పాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి అక్కడ ఉన్నటువంటి మరి యూదులు కావచ్చు, లేకపోతే ఆయన వెంబడించిన వారితోటి ఆయన చెప్తున్న మాటలు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గుర్చి ప్రాణమును గుర్చి చింతిస్తున్నారు అని చెప్పుచు, ఆకాశ పక్షులను చూశారా, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు కదా అని మాట్లాడుతూ, మరి ఇవన్నీ మీకు కావాలంటే ఏది ఆహారము, వస్త్రము, మరి మనం దేవుని పిల్లలై ఉన్నాం కనుక మనకి ఏది కావాలన్నా కానీ దేవుడు అంటున్నాడు కదా. 33వ వచనంలో అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును అంటాడు. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. మొదట ఏం చేయాలి?
ఆయన రాజ్యమును వెతకాలి. అందుకోసమే నేను అన్నాను, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి బలమైనటువంటి మరొక కారణం ఏంటంటే, దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి వచ్చారు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు, అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను అని అంటాడు. యేసుక్రీస్తు వారే కాదు, యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చినటువంటి యోహాను గారు కూడా, మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 2, 3 వచనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన అదే చెప్తాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందమని చెప్తాడు. అంతెందుకు, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యులు కూడా అదే బోధించినట్టుగా మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడగలం. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసేటప్పుడు మత్తయి గారు ఏం తెలియజేశాడో ఒకసారి మనము 10వ అధ్యాయంలోకి వెళ్ళి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచన భాగంలో, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెలుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. ఏం ప్రకటించాడు? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, రాజ్యము. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావటానికి, లేదా భూమి మీదకి రావటానికి అవసరం ఏంటి అంటే, దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, 3.5 సంవత్సరాలు తను వెంబడించినటువంటి శిష్యులకు తర్ఫీదు ఇవ్వటానికి వచ్చాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చూసినప్పుడు శిష్యులకు తర్ఫీదు ఇచ్చాడు. నిజంగా 3.5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తానికి కావాల్సినటువంటి సువార్తను శిష్యులకు నేర్పించి తాను ప్రకటించారు. అంత మాత్రమే కాదు, తాను మరణించి తిరిగి లేచి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మరి తను వెంబడించినటువంటి శిష్యులు బూదిగంతముల వరకు ప్రకటించినట్టుగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి శిష్యులకు తర్ఫీదు ఇవ్వటానికి వచ్చాడు. ఇంకొక 4వ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి అంటే, ఆనాడు ఇజ్రాయేళ్లకు ప్రాణ సంకటకంగా ఉంది. ఏంటది? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినట్టుగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు, చూసారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 7వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం భాగంలో మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివే వచ్చితనని తలంచవచ్చు, నెరవేర్చుడికే కానీ కొట్టివేటుకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు మరి ధర్మశాస్త్రం అనేది దేవుని చేత ఇవ్వబడిన తర్వాత ఆ ధర్మశాస్త్రంలోని నిబంధనలన్నింటినీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు నెరవేర్చలేక, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు యాకోబు గారు, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్ని విషయంలో కూడా అపరాధి అవుతాడు అని చెప్పేసి మరి యాకోబు గారు తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇజ్రాయేల్కి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు నెరవేర్చలేక వారికి అవి రుణముగాను భారముగాను ఉన్నటువంటి క్రమంలో మరి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, అక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రంనైను ప్రవక్తల వచనమునైను కొట్టివే వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుడికే కానీ కొట్టివేటుకు నేను రాలేదు. ఇక్కడ అంటాడు 18వ వచనంలో, ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాన్ని ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును తన శరీరమందు నెరవేర్చి ఆ తదుపరి కొట్టివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం గ్రంథాన్ని చదివేటప్పుడు ప్రియులారా, చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏంటి చక్కటి విషయాలంటే, లూకాసు వార్త మనం 24వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు, లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచన భాగంలో అంటాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవనియు నెరవేరవలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను.
అంటే శిష్యులతో చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇది మోషే ధర్మశాస్త్రంలో గానీ, ప్రవక్తల గ్రంథంలో గానీ, కీర్తనలో గానీ యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన లేఖనాలు ఉన్నాయి కదా! అవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాడు. అంటే ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేయటానికి ఈ లోకానికి వచ్చారు, లేక ఈ భూమి మీదకి వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇంకా ఏమంటాడంటే మార్కు సువార్త మనం గమనించినప్పుడు 10వ అధ్యాయం 45వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఏమంటాడంటే, ఆయన పరిచారము చేయించుకోవటానికి రాలేదు. ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుట కొరకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఏమంటాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి లేక ఈ భూమి మీదకి ఎందుకు శరీరధారిగా వచ్చాడు అంటే మరొక కారణం చెప్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరిచారము చేయించుకుంటకు రాలేదంట, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడట. చూసారా, ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన అవసరం ఉందో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ వచ్చాం పిల్లరా. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, రోగులకే వైద్యుడు కదా, అంటే పాపంతో ఉన్న వారికి వైద్యుడు కావాలి కానీ పాపం లేని వారికి వైద్యుడు అవసరము లేదు అనేటువంటి విషయాన్ని లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనంలో చెప్తాడు. అక్కడే 32వ వచనంలో ఏమంటాడంటే, నేను పాపుల్నే పిలవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. దేవునికి ఎవరు ఇష్టము? పాపులంటే ఇష్టము. ఎందుకంటే వారు ఆ పాపంలో మరణించటము, నిత్య నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. వాస్తవంగా దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, వానిలో ఉన్నటువంటి పాపమును ద్వేషిస్తున్నాడు. ఇది మనం గమనించాలి. హెచ్కేల్ గ్రంథం అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గము చేత మరణించడం నాకు కారణమా? వాడు తన దుర్మార్గతను విడిచి మారుమనసు పొందినే కదా అని మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా మరి యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది చాలా ప్రత్యేకమైనది ప్రియులారా. ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది, ఆయన జీవితంలో ప్రత్యేకత ఉంది, ఆయన మరణంలో ప్రత్యేకత ఉంది, ఆయన పునరుద్ధానంలో కూడా ప్రత్యేకత ఉంది. అంటే మరణంలో ఏం ప్రత్యేకత అంటారేమో మీరు. మరణము మనుషులు మరణించినట్టుగా సహజ సిద్ధమైన మరణం ఆయన పొందలేదు. నీచాతి నీచమైనటువంటి శిలువ మరణమును మనందరి కొరకు, మన పాపములు విమోచించడం కొరకు, తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని అర్పించడం కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అందుకోసమే నేను మరణం కూడా ప్రత్యేకమైనదని అంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద పుట్టిన ఎవ్వడూ కూడా మరణాన్ని జయించి తిరిగి లెగలేదు కానీ కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందుకోసమే ఆయన పునరుద్ధానం కూడా ప్రత్యేకమైంది అని చెప్పేసి అంటున్నాడు. చూసారా, ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా రావాల్సి వచ్చింది? భూమి మీద రావాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇప్పటివరకు మనం చూసాము. మొట్టమొదటిగా పాపులను రక్షించడానికన్నా, రెండవదిగా నశించిన దాన్ని వెతికి రక్షించుకున్నాడు, మూడవదిగా దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి అన్నాడు, నాలుగవదిగా శిష్యులకు తర్ఫీదు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు అనేటువంటిది, ఐదవది ధర్మశాస్త్రమును నెరవేర్చుట కొరకు వచ్చారు, ఆరోది యేసుక్రీస్తు వారు పరిచారము చేయించుకోవడం రాలేదు, పరిచారం చేయుట కొరకు వచ్చాడు, అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, ఏడవదిగా రోగులకే వైద్యుడు, అంటే నేను పాపులనే పిలవచ్చి తినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 58, 59 వచనాలు ఏమంటాడంటే, నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి చోటేనా లేదు అంటాడు. అంటే అంత ఆయన ధనవంతుడైంది మన నిమిత్తము దరిద్రుడాయనని చెప్పేసి లేఖనం తెలియజేస్తామని పిల్లరా. ఆ ధనవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడం కొరకు దరిద్రుడుగా ఈ లోకంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అందుకోసమే ఆయన అంటాడు కదా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు అనేటువంటి మాట. మరలా ఎక్కడ మనం చూసాము, మన
లూకా సువార్తలో మనం చూసినటువంటిదే మరలా ఇక్కడ మత్తయి సువార్త 20:28లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు రావటం అనేది ఒక ప్రత్యేకమైనది. రావటం మాత్రమే కాదు, మరి గ్రంథం మనకు తెలియచేసేటువంటిది ఏంటి అంటే, ఎందుకు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఏంటంటే, నిన్ను నన్ను పరిశుద్ధపరచటానికి. నీలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి పాపము, నాలో ఉన్నటువంటి పాపాన్ని దాన్ని పరిహరించుట కొరకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచన భాగంలో అంటాడు, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదనియు సామాన్యంగా చెప్పవచ్చును అంటాడు. అంటే ఒక మానవుని యొక్క పాపము విమోచించబడాలి, తీసివేయబడాలి అంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం అనేది అర్పించబడాలి. మనకు తెలుసు పాత నిబంధన కాలంలో, ముఖ్యంగా ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి తంతు. ఇజ్రాయేలు చేసినటువంటి పాపములకు ప్రతిగా దహన బలుల్ని, నైవేద్య బలుల్ని, అలానే పాప పరిహార్థ బలుల్ని, అపరాధ పరిహార్థ బలుల్ని అర్పించి వారి పాపములను క్షమించబడేటట్టుగా చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక గొర్రెనో లేకపోతే మరి పొట్టేలునో మరి లేకపోతే ఎద్దునో తీసుకుని వెళ్ళి వారు చేసినటువంటి పాపం ప్రతిగా ఆ జంతువుని బలిచ్చి ఆ రక్తాన్ని ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని మందసం చుట్టూ చల్లేవారు. ప్రధాన యాజకుడు అనేవాడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఇలాంటి కార్యక్రమం చేసేవాడు. అలాగే వారు చేసిన పాపాలన్నిటిని కూడా క్షమించబడుతూ వచ్చాయి. కానీ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, పాపములు చేస్తున్నారు, దేవుని సన్నిధికి వచ్చి బలి అర్పిస్తున్నారు, పాపం పోతుంది, మళ్ళీ పరిశుద్ధపరచబడుతున్నారు, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని పరిహారంగా మళ్ళీ బలి అర్పిస్తున్నారు, బలి అర్పించిన వారి పాపం పోతుంది. ఇలాగూ వారు చేసినటువంటి పాపాలు మరలా 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 జ్ఞాపకం వస్తూ ఉన్నాయి అని అంటాడు. జ్ఞాపకము వస్తున్నాయి అంటాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వైపు మనం వెళ్ళినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే, అలాగూ చేయగలిగిన ఎడల 10వ అధ్యాయం 2వ వచనంలో, సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు కనుక వాటిని అర్పించటం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించే చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. వాళ్ళు బలు అర్పించే చేత ఏమవుతున్నాయి? పోయిన సంవత్సరం ఈ పాపం చేశాను, మరలా బలి అర్పించాను, ఈ సంవత్సరం ఆ పాపం చేసిన గుర్తు వస్తూ ఉంది. ఇదే చెప్తున్నాడు. ఎలా అనగా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని అన్నాడు. విసిగిపోయాడు, వెక్స్ అయిపోయాడు దేవుడు. వీళ్ళు పాపాలు చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పరిశుద్ధ అవుతున్నారు, మరలా పాపాలు చేస్తున్నారు, మళ్ళీ బలి అర్పిస్తున్నారు, పరిశుద్ధం. ఇదే తంతు జరుగుతున్నటువంటి క్రమంలో దేవుడు అన్నాడు కదా, ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం అన్నాడు. మరి ఎలాగూ పాపం పోతుంది, ఎలాగూ మానవుడు పరిశుద్ధి అవుతాడు అంటే, ఇందాక మీకు గుర్తు చేసే కదా, జగత్తు పునాది వేయబడముందే యేసుక్రీస్తు వారు మానవుల యొక్క రక్షణార్థమై నియమించబడ్డాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం కదా. పేతురు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు చాలా చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 18-19 వచనాలు అంటాడు. 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం ఏంటంటే, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఎలా విమోచించబడ్డామంట? అమూల్యమైంది అంటే ఏమాత్రం వెల చెల్లింపదగినటువంటిది. నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఆ కలువరి త్యాగం ముందు దిగదుడిపే. అంటే ఇక్కడ అంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగురు కదా అంటాడు. చూసారా, వెండి బంగారాలు మనుషుల యొక్క పాపాలను విమోచించలేవు. పోనీ మనుషుల యొక్క రక్తం ఏమైనా విమోచిస్తుందంటే
లేఖనం ఘోషిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరూ పాపులే గనుక వారి యొక్క రక్తం ఏమన్నా మన పాపాలకి పరిహారంగా చిందించబడుతుందంటే వారందరూ పాపులే అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి ఎలాగూ పోనీ జంతువుల యొక్క రక్తం పాపం తీసివేస్తుందంటే అది అసాధ్యం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఒక పరమాత్ముని యొక్క రక్తం నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఒక హైందవుడిగా ఉన్నప్పుడు సామవేదంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేస్తాను. సామవేదం, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని అంటాడు. మనుషుల యొక్క పాపం మొత్తం విమోచించబడాలంటే ఒక పరమాత్ముడు, ఒక దేవదేవుని యొక్క రక్తము చిందించాలి అనేటువంటి విషయాన్ని శ్లోకంలో తెలియచేస్తూ ఉంటాడు. అంటే మనం ఇందాక చూసాము 9వ అధ్యాయం 22వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చును అన్న మాటలో ఆ రక్తం ఎవరిదంటే ఒక పరమాత్ముడిది. ఎవరైనా ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునికి సమానుడుగా ఉన్నాడు, సమస్తము ఆయన మూలంగా సృజించబడింది అని ఇందాక మనం చూసాం కదా. భూమి మీద రాకమునుపు క్రీస్తు ప్రభు యొక్క స్థితి ఏంటి అనేది, ఆ దేవదేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరి రక్షణార్థమై ఈ లోకంలోనికి జన్మించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేగాని యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడు అని చెప్పేసి ఆయనకు ఈనాడు ఉయ్యాల్లో వేసి ఊపుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆయన పుట్టాడని చెప్పేసి ఆయన జన్మదినాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా క్రీస్తు మన హృదయంలో పుట్టిన దినమే నిజమైనటువంటి మరి క్రీస్తు యొక్క జన్మదినము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన హృదయంలో పుట్టకుండా నువ్వు ఎన్ని పండగలు చేసినా, ఎన్ని పబ్బాలు చేసినప్పుడు అవన్నీ వ్యర్థమనేటువంటి విషయాన్ని, అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించి ఉన్నటువంటి కాలంలో బయలుపాటు చేసినటువంటిది. ఒకటి రక్షణ పొందుటకు ఏం చేయాలంటే నికోదేము ద్వారా యేసుక్రీస్తు వారు లోకానికి తెలియజేసిన సత్యం, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఆ క్రొత్త జన్మలోనికి ప్రతి ఒక్కరూ కూడా పాలివాసులు అగుట ద్వారా వారి యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని స్వరూపంలో మార్చబడి మరణ పర్యంతం వరకు కూడా నమ్మకంగా జీవించుట ద్వారా ప్రియులారా మనమందరం కూడా ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చామో ఆ నిత్యత్వమైనటువంటి ఆ పరలోకానికి మనము వెళ్ళగలము. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జననం అనేది లేక ఆయన పుట్టుక అనేది మానవాళికి రక్షణ అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క విలువైనటువంటి రక్తంలో కడగబడి వారి పాపంలో కడిగి వేసుకొని క్రీస్తు యొక్క మరి వాగ్దానం చేసినటువంటి రక్తం ఇచ్చినటువంటి ఆ సంఘములోనికి క్రీస్తు ప్రభు చేత చేర్చబడతారో వారు నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. అప్పుడు వారి హృదయంలో క్రీస్తు జన్మించినట్టుగా, మరి అలా జన్మించినటువంటి క్రీస్తు యొక్క జీవితాన్ని మాదిరిగా చూసుకొని మనము మరణ పర్యంతం వరకు కూడా నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను అప్పుడు మీకు జీవకిరీటాన్ని ఇస్తాడు. జీవకిరీటం అంటే మరొకటి కాదు, పరలోకం. ఆ పరలోకానికి మనం వెళ్ళుట కొరకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టారు. మనందరికీ ఎంతో అడ్డంగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, పాపాన్ని తీసివేశాడు, తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరించాడు. తద్వారా మానవాళందరికీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళందరికీ కూడా రక్షణను అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ ఈ మాటల చేత నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. రెండు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటాన్ని బట్టి, ఆయన చేసిన కల్వరి త్యాగాన్ని బట్టి నాయన మా ఆత్మకు పాప విమోచన, విడుదల కలిగి ఉంది. మరి అంత గొప్ప కార్యమును చేసినటువంటి ప్రభు యొక్క పుట్టుక మా జీవితాన్ని వెలిగించేదిగా,
మానవాళికి రక్షణగా మార్చినటువంటి మీ అనాదికాల సంకల్పంలో మమ్మల్ని పాలిభాగస్తులు చేసినందుకు మీ స్తుతులు చెల్లించుకుంటూ, మేము పొందుకున్నటువంటి ఈ రక్షణను మరణించేంత వరకు కూడా పరిశుద్ధంగా కొనసాగించడానికి మాకు కావలసినటువంటి మీ కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.